హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు అఫీషియల్. ఏంటి రైస్ తీసుకొని వచ్చింది ఇవ్వడా అనుకుంటున్నారా? రైస్తో బజ్జీలు వేస్తున్నాను నేను. ఆల్రెడీ ఉడికించుకున్న రైస్ ఉంది కదా, కొద్ది మెత్తగానే ఉంది నా దగ్గర ఈరోజు ఉడికిన రైస్. దాంతో నేను బజ్జీలాగా వేస్తున్నాను. చూడండి ఏమేమి వేస్తాను ఇందులో. ఫస్ట్ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని ఇందులో వేసేసేయాలి. ఇందులో పచ్చిమిరపకాయ, కొత్తిమీర. నేను అప్పుడప్పుడు చేస్తుంటానండి, పిల్లలకి స్కూల్ నుంచి వచ్చాక తినడానికి చేస్తూ ఉంటాను. కొద్దిగా ధనియా పౌడర్, గరం మసాలా 2 కలిపినాయి. కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ అండి, పుల్లగా ఉండడానికి. జీలకర్ర కొంచెం ఎక్కువగా వేసుకోవాలి, ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇది కొంచెం ఉప్మా రవ్వ అండి. అన్నం మెత్తగా ఉంది కదా, రవ్వ వేస్తే కొంచెం క్రిస్పీనెస్ వస్తుందని యాడ్ చేస్తున్నాను. ఇందులో కొంచెం బియ్యం పిండి, ఇంత జస్ట్ క్రిస్పీనెస్ కోసం. అన్నం మెత్తగా ఉంటుంది కదా, అలానే వేస్తే మెత్తగా అవుతాయి. అందుకని కొంచెము బియ్యం పిండి కానీ ఇదేమంటారు ఉప్మా రవ్వ కానీ యాడ్ చేస్తున్నాం అన్నమాట. కొద్దిగా శనగపిండి అండి, కొద్దిగా శనగపిండి మోతాదు కొంచెం ఎక్కువ. బియ్యం పిండి 1 స్పూన్ అనుకోండి, శనగపిండి వచ్చేసి 2 స్పూన్లు వేసుకొని సరిపోతుంది. మెయిన్ ఇంగ్రీడియంట్ సాల్ట్, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. కొంచెం రెడ్ మిర్చి వేసాను, కొద్దిగా కరివేపాకు, ఇట్లా రెమ్మలు, ఇలా కొద్దిగా సోడా అండి, తినే సోడా అంతండి. ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు. బాగుంటుందండి, ఒకసారి మీరు చేసి చూడండి. తెలిసిన వాళ్ళైతే ఓకే, తెలియని వాళ్ళైతే ట్రై చేయండి. చూడండి, ఇలా మరీ మెత్తగా కాకుండా కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి. ఇలా అయినా వేసుకోవచ్చు, మీరు ఇలా పునుగుల్లా కూడా అయ్యాయి. మీరు ఇందులో కావాలంటే ఆకుకూరలు ఉంటే ఆకుకూరలు కూడా యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ ఎక్కింది, వేయాలి మనం కొద్దిగా. ఒకసారి మీరు ఇలా చేసి చూడండి. మనం పిండితో చేయడం కామనే కదా, ఇప్పుడు శనగపిండితోటి, బియ్యం పిండితోటి అలాంటివి చేస్తూనే ఉంటాం కదా బజ్జీలు. ఇలా ఒకసారి రైస్తో కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ. నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. పేరున ధన్యవాదాలు చెప్తున్నానండి. నేను క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి మనము, ఎందుకంటే అన్నం మెత్తగా ఉంటుంది కదా, దానివల్ల మనం సరిగా కాల్చుకోలేదు అనుకోండి మెత్తగా ఉంటుంది. కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టాను, కొద్దిసేపు అయ్యాక స్లో చేస్తాను. గోల్డెన్ కలర్లో రావాలండి, ఇది క్రిస్పీగా వస్తుంది మనకి. ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోదు. ఇలాంటి వాటిలో ఆయిల్ ఎక్కువగా ఉంటే కూడా తినాలనిపించదండి, నూనె వస్తుంది కదా, అందుకని ఆయిల్ లేకుండా క్రిస్పీగా వేసుకోండి. క్రిస్పీగా వితౌట్ ఆయిల్ వచ్చేస్తుంది మనకి, చాలా బాగుంటుంది. దీని వచ్చేసి టమాటో సాస్ కానీ మైనీస్ కానీ సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలు అలా అయితే ఎంజాయ్ చేస్తారు. నేనైతే పిల్లలకి చాలా యమ్మీ సూపర్ ఉంది. సో ఇది వచ్చేసి టమాటో సాస్ విత్ మైనీస్ సర్వ్ చేస్తాను. చాలా బాగుంటుంది మనం తినడానికి. యమ్మీ రెడీ అండి. వాట్ లవ్లీ అండి, చూస్తుంటే తినాలనిపిస్తుంది. నాకు తెలిసి 5 మినిట్స్లో ఫినిష్ అయిపోతాయి. ఇవి చిన్న పునుగుల్లా వేసాను. మీరు చూడొచ్చు ఎంత క్రిస్పీగా వచ్చాయి. ఇలా క్రిస్పీగా ఉండాలి. ఓపెన్ చేస్తే కూడా చాలా నీట్గా ఇలా క్రిస్పీగా ఉంటుంది అన్నమాట. చూసారా, చాలా బాగుంటుంది. ఇది కూడా అంతే అండి, దీన్ని కూడా చూపిస్తాను మీకు. ఇలా చూసారా, చాలా బాగుంది కదా.